సాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన నటీనటులు భవిష్యత్తులో సినిమాల్లోనే హీరోలుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అయితే చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి క్రేజ్ను సొంతం చేసుకున్న హెచ్ఎస్ కీర్తన ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్గా కెరియర్ను కొనసాగిస్తున్నారు. కన్నడలో సీరియళ్లతో పాటు సినిమాలు చేయడం ద్వారా కీర్తన ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు వస్తున్న హెచ్ఎస్ కీర్తన మాత్రం చదువుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ఐఏఎస్ కావాలని అనుకున్నారు. ఎంతో కష్టపడి ఐఏఎస్ కావాలని అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. 5 సార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోని కీర్తన 6వ ప్రయత్నంలో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 6వ ప్రయత్నంలో 167వ ర్యాంక్ను ఆమె సాధించారు. ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో కీర్తన 2 సంవత్సరాల పాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారినిగా సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు. ఫెయిల్యూర్స్ ఎదురైనా సక్సెస్ సాధించవచ్చునని కీర్తన సక్సెస్ స్టోరీతో ప్రూవ్ అయింది. కీర్తన మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కీర్తన భవిష్యత్తులో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరింత కష్టపడితే కీర్తన కెరియర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరింత ఎక్కువ మందికి స్ఫూర్తిగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. కీర్తన టాలెంట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.